నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సెకండ్ల ముళ్ళు స్లో తిరుగుతున్న ఫీలింగ్. ఆ లెవెల్లో ఉంది ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై క్యూరియాసిటీ. పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం ప్రతి గల్లీ చూపు ఇప్పుడు ఢిల్లీ మీదే. మరి హస్తిన తీర్పు ఎటు? ఆప్దా, బీజేపీదా? ఢిల్లీ ఎవరిది? ఎవరు గెలిస్తే ఏం జరగబోతోంది? చీపురు పార్టీ భవిష్యత్తుకు, ఫ్యూచర్ పాలిటిక్స్ లెక్కలను ఢిల్లీ తీర్పు తేల్చే ఛాన్స్ ఉందా? కమలం పార్టీ గెలిస్తే మోదీ స్పీడ్ను ఇక అందుకోవడం కూడా విపక్షాలకు సాధ్యం కాదా? ఢిల్లీ తీర్పు తేల్చబోయే లెక్కలేంటి? వాచ్ దిస్. ఆపుదా, బీజేపీదా? ఢిల్లీ ఎవరిది? ఆప్ గెలిస్తే జరగబోయేది ఏంటి? బీజేపీ గెలిస్తే ఇక దబిడి దిబిడేనా? ఇండియా కూటమి భవిష్యత్తు తేలనుందా? ఢిల్లీ ఎన్నికలు డిసైడ్ చేయబోయేది ఏంటి? కేజ్రీవాల్ భవిష్యత్తుకు ఇది పరీక్ష లాంటిదా? పోలింగ్ జరిగింది 70 సీట్లకు మాత్రమే. ఆసక్తి మాత్రం 140 కోట్ల మందిలో కనిపించింది. ఢిల్లీ పరిణామాలను, రాజకీయాలను దేశంలోని ప్రతి గల్లీ ఆసక్తిగా గమనించింది. ఎవరు ఏం చేస్తున్నారు? ఎవరి వ్యూహం ఏంటి? ఢిల్లీ ఓటర్ ఎటు? ఇలా నెల రోజులుగా దేశంలో చాలా చోట్ల హస్తిన నామస్మరణే జరిగింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఢిల్లీ పోలింగ్ ముగిసింది. ఓటర్ తీర్పు, అభ్యర్థుల భవిష్యత్, పార్టీల కష్టం ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యుంది. ఒకప్పటి ఢిల్లీ వేరు, ఇప్పటి ఢిల్లీ వేరు. పరిస్థితులు మారాయి, పాలిటిక్స్ కూడా మారాయి. దీంతో పాలనలోనూ మార్పు కోరుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. అందుకే వినిపించిన అంచనాలకు మించి ఆసక్తి కనిపిస్తోంది ఫలితాలపై. 70 స్థానాల్లో 3 ప్రధాన పార్టీల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే కాదిది. అంతకు మించి దేశ రాజధాని ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై పడడం ఖాయం. ఎన్డీఏ కూటమి స్పీడ్కు పరీక్ష, ఇండియా కూటమి భవిష్యత్తుకు పరీక్ష ఈ ఫలితాలు. ఢిల్లీలో 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది బీజేపీ. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి విజయం సాధించాలన్న కసితో కనిపించింది. ప్రధాని మోదీ నుంచి హోంమంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ నడ్డా వరకు ప్రచారంలో దూసుకుపోయారు. ఢిల్లీ ఫలితం కమలం పార్టీకి చాలా కీలకం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావలసిన పూర్తిస్థాయి విజయం బీజేపీకి రాలేదు. దీంతో తన ప్రతిష్టను తిరిగి పొందడానికి అన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. సక్సెస్ అవుతోంది కూడా. మహారాష్ట్ర, హర్యానాను గెలిచింది. ఇప్పుడు ఢిల్లీని గెలిస్తే త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు బీజేపీకి దూకుడుతో ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. మోదీ 3.0 సర్కార్ ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఏర్పడింది. మోదీ లీడర్షిప్ వీక్ అయిందని అనుకుంటున్న టైంలో హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో ఆయన తిరుగులేని నాయకుడిగా నిరూపించుకున్నారు. ఢిల్లీలోనూ గెలిస్తే మోదీకే ఆ క్రెడిట్ దక్కుతుంది. వీటన్నింటికీ మించి 3 దశాబ్దాలుగా కలగా మిగిలిన అధికారం కమలం పార్టీ సొంతమయ్యే ఛాన్స్ ఉంటుంది. బీజేపీకి ఉన్న అవసరం ఏంటంటే రాష్ట్రాల్లో ఇప్పుడు గెలవపోతే 2024 జూన్లో నరేంద్ర మోడీకి మెజారిటీ రాలేదు, పట్టుపోయిందని వస్తుంది. కాబట్టి ఇది చాలా కీలకమైపోయింది. అదే కాకుండా నిన్న పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ దీంతో నా కథ అయిపోలేదు, 2029 కూడా నేనే గెలుస్తున్నట్టుగా చెప్పాడు. 2029కి పునాది వేసుకోవాలంటే ఢిల్లీ గెలవాలి, రాబోయే ఉత్తరప్రదేశ్ గెలవాలి, అలాగే బీహార్ కూడా గ్యారంటీగా గెలవాలి. తమిళనాడులో, బెంగాల్లో గెలవకపోయినా పర్వాలేదు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే అసలైన పొలిటికల్ సినిమా కనిపించే ఛాన్స్ ఉంటుంది. జమిలీ ఎన్నికల బిల్లు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించడంతో పాటు రాజకీయంగా దూకుడు పెంచే ఛాన్స్ ఉంటుంది. అదే జోష్లో ఈ ఏడాది అక్టోబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లోనూ తన మార్క్ గేమ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
ఇక వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీ అసెంబ్లీ ఎన్నికలకు భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసే ఛాన్స్ ఉంటుంది. మోదీ, బీజేపీ దూకుడుకు కళ్లెం వెయ్యాలని విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఢిల్లీలో గెలిస్తే ఆ పార్టీలు అందుకోలేని స్థాయికి బీజేపీ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై పడుతుంది. ఇకటు ఇండియా కూటమిని పొలిటికల్ గా మరింత కార్నర్ చేసే అవకాశం బీజేపీకి దక్కుతుంది. ఇక ఢిల్లీ విజయం ఆప్కు, కేజ్రీవాల్కు మరింత కీలకం. 2013లో కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఆప్ ఆ తర్వాత కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీలో తిరుగులేని పార్టీగా ఎదిగింది. ఢిల్లీలో అమలు చేస్తున్న పథకాలనే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఓట్ బ్యాంక్ పెంచుకుంది. పంజాబ్లో సొంతంగా అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై భాగస్వామ్య పక్షాలే విమర్శలు చేస్తున్న వేళ ఢిల్లీలో ఆప్ గెలుపు కీలకం కానుంది. కేజ్రీవాల్ సహా పార్టీ మంత్రి, ఎంపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై జైలుకు వెళ్లారు. ఇదే అంశాన్ని బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావించాయి. దీన్ని ఓవర్టేక్ చేసి రెండు జాతీయ పార్టీలను ఢీకొని మరోసారి ఢిల్లీలో ఆప్ జెండా ఎగరేస్తే కేజ్రీవాల్ హీరో అవుతారు. ఈ గెలుపుతో ఇండియా కూటమిలో చీలిక లేదా నాయకత్వ మార్పు ఖాయంగా మారుతుంది. అలాగే బీజేపీకి చెక్ పెట్టే స్థాయి బలం ఆప్కు వస్తుంది. 3 అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిచిన కేజ్రీవాల్ ఈసారి సర్వైవల్ టెస్ట్ 2025లో ఫేస్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన అనుకోలేదు. ఎప్పుడైతే లిక్కర్ స్కాము, తర్వాత సీష్మాలు, ఇల్లు కొన్ని కరప్షన్ అలిగేషన్స్ ఆయన మీద తీసుకొచ్చారో ఆయన పొజిషన్, ఆయన ఇమేజ్ మారిపోయింది. మధ్యతరగతి వాళ్ళు కోపం వచ్చిందా, మధ్యతరగతి వాళ్ళు ఈయనంటే ఫెడప్ అయిపోయారా, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ కనుక గెలిస్తే కేజ్రీవాల్ నేషనల్ పాలిటిక్స్లో ముందరగలుగుతాడు. పంజాబ్, ఢిల్లీ కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా యాక్టివ్గా ఆయన ఎంట్రన్స్ అవుతాడు. చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములు చీపురు పార్టీకే మద్దతిచ్చారు. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఇలా ఇండియా కూటమిలోని కీలక నేతలంతా ఆప్కు సపోర్టుగా నిలిచారు. కేజ్రీవాల్ ఢిల్లీలో గెలిస్తే ఇండియా కూటమి నాయకత్వం నుంచి కాంగ్రెస్ వైదొలగాలని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్ర, హర్యానాలో ఓటమి తర్వాత ఇండియా కూటమి నాయకత్వం నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ గెలిస్తే కాంగ్రెస్ తప్పకుండా తలవంచాల్సి వస్తుంది. రాజకీయ పరంగా ఇది రాహుల్ గాంధీకి పెద్ద ఓటమవుతుంది. ఇలా ఢిల్లీ ఫలితం ఆ రాష్ట్రంలో అధికారాన్ని మాత్రమే కాదు, దేశ భవిష్యత్ రాజకీయాలను డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అబ్ కీ బార్ 400 పార్ 2024 ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన నినాదం ఇది. దీన్ని అడ్డుకునేందుకు అనేట్లుగా వర్షంలో ఇంద్రధనస్సుల ప్రతిపక్షాలన్నీ కలిసిపోయి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కట్ చేస్తే సీన్ రివర్స్, మళ్లీ ఎన్డీఏదే అధికారం. ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనం కనిపించింది. మరి ఇప్పుడు ఢిల్లీ ఫలితాలతో ఇండియా కూటమి కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమా? బీజేపీ గెలిస్తే ఏం జరుగుతుంది? ఆప్ గెలిస్తే ఇండియా కూటమిపై పడే ఎఫెక్ట్ ఏంటి? వాచ్ దిస్. పతనావస్థలో కనిపిస్తున్న ఇండియా కూటమి ఢిల్లీ ఫలితాలతో చరిత్రలో కలిసిపోవడమేనా? ఆప్ గెలిస్తే జరగబోయేది ఏంటి? బీజేపీ గెలిస్తే ఇండియా కూటమిపై ఎఫెక్ట్ ఎంత? ఢిల్లీ ఫలితాలు సరి చేయబోయే లెక్కలేంటి? మోదీని ఓడించడమే టార్గెట్ గా 2024 ఎన్నికలకు ముందు ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది. ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది కూడా. 400+ సీట్లు అని ధీమాతో కనిపించిన బీజేపీ ఆ తర్వాత ప్రాంతీయ పార్టీల సహకారంతో అధికారం దక్కించుకుంది. అంటే ఇండియా కూటమి ఎలా డిఫెండ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ చూడని దోస్తి, అస్సలు ఊహించని పొలిటికల్ ఫ్రెండ్షిప్ కనిపించింది ఈ కూటమి కారణంగా. కూటమిలోని పార్టీలన్నీ పార్లమెంటు ఎన్నికల్లో చాలా ఐక్యంగా కనిపించాయి. అయితే ఎన్నికల తర్వాతే సీన్ మారింది. ఎవరికి వారే, ఎవరి స్వార్థం వారిదే అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. దీంతో ఇండియా కూటమికి బీటలు వారడం స్టార్ట్ అయింది. ఐడియా ఇచ్చిన నితీష్ కుమార్ లాంటి వాళ్లు ముందే కూటమి నుంచి బయటకు రాగా ఆ లుకలుకలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఢిల్లీ ఫలితాల తర్వాత ఇండియా కూటమి భవిష్యత్తు తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హస్తినలో పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఢిల్లీ ఎలక్షన్ ఇండియా కూటమి మీద పెద్ద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తారా, గెలిస్తే ఆయన ఇండియా కూటమిలో నాయకత్వం పెద్దపీట వేయాలి. నాకు రాహుల్ గాంధీ మాకు వ్యతిరేకం చేశాడు, ఆయన తగ్గించేయాలి, ఇండియా కూటమిలో కాంగ్రెస్ బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే తగ్గిపోవాలని డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ విని ఆ డిమాండ్ని పాజిటివ్గా రియాక్ట్ అవ్వే వాళ్ళు ఇండియా కూటమి పార్టీలు కూడా ఉన్నారు. మమతా బెనర్జీ ఏమిటి, ఉద్ధవ్ ఠాకరే, అలాగే అఖిలేష్ యాదవ్. ఇండియా కూటమిలో చాలా మార్పులకు ఢిల్లీ ఫలితాలు కీలకం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియా కూటమిలో లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు విడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ వైఖరిని ఇండియా కూటమిలోని మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తప్పుపట్టారు. తమ మద్దతు కేజ్రీవాల్కి అని కుండబద్దలు కొట్టారు. ఒకవేళ ఈ ఫలితాలు ఆప్కు అనుకూలంగా వస్తే కాంగ్రెస్ హవా మరింత తగ్గడం ఖాయం. బీజేపీతో నేరుగా తలపడిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయింది. మహారాష్ట్రలోనూ 101 స్థానాల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది. 1998 నుంచి 2013 వరకు షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీలో పటిష్టంగా ఉన్న ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోయింది. హస్తిన ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. కేజ్రీవాల్ గెలిస్తే నేషనల్ లెవెల్లో మళ్లీ హవా కంటిన్యూ చేస్తారు. పైగా ఇండియా కూటమిపై పట్టు పెరుగుతుంది. రాహుల్ స్థానంలో మమతా బెనర్జీని ఇండియా కూటమి నాయకురాలిగా ప్రతిపాదించే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆ ఎఫెక్ట్ ఇండియా కూటమి మీద భారీగా పడే ఛాన్స్ ఉంటుంది. విపక్షాలను టార్గెట్ చేయడానికి కమలం పార్టీకి మరో కీలక ఆయుధం దొరికినట్లవుతుంది. పైగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకు ఢిల్లీ ఫలితం రూట్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే లుకలుకల్లో ఉన్న కూటమి పూర్తిగా విచ్ఛిన్నమవడం ఖాయం. ఇండియా కూటమిలో చాలా పార్టీలు ఇష్టంగానే కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఓటమితో సమన్వయం మరింత బలహీనమయ్యే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు పార్లమెంటు ఎన్నికల కోసమే కలిశామని ఇండియా కూటమిలో కీలక సభ్యులే చాలాసార్లు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు బీజేపీ గెలిచి ఆప్ ఓడితే కూటమి ఉనికే ప్రశ్నార్థకంగా మారే ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆప్ గెలిస్తే మాత్రం కాంగ్రెస్ కు కష్టకాలం. దేశాన్ని ఏలాలన్న కల కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా ఢిల్లీ ఫలితాలు భవిష్యత్ దేశ రాజకీయాలను డిసైడ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆప్ గెలిచినా, బీజేపీ విజయం సాధించినా అది ఇండియా కూటమి మీద ఎఫెక్ట్ చూపించడం కన్ఫామ్. దీంతో ఢిల్లీ ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సమన్వయ లోపానికి తోడు నేతల మధ్య లుకలుకలతో ఇండియా కూటమి చరిత్రలోకి జారిపోతున్న పరిస్థితులు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీ ఫలితాలు ఏమైనా మ్యాజిక్ చేస్తాయా, మార్పులు తీసుకువస్తాయా, లేదంటే సరికొత్త రాజకీయ పరిణామాలకు తెర తీస్తాయా అనే ఉత్సాహం కూడా చాలా మందిలో కనిపిస్తోంది.